హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అభిరెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు కల్తీ విషయం ఏదైతే ఉందో నిజంగా ఒక హిందూ వాదులందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. అరెరే! ఎంతో నిష్టగా, నియమంతో, భక్తితో ఆ ఏడుకొండల వాడిని ప్రార్థించుకోవటం కోసం వాళ్ళ బాధలు చెప్పుకొని ఆయన ఏదో మనకి మంచి చేస్తాడనే ఉద్దేశంతో కలియుగంలో చాలా నిష్టగా ఉండేటువంటి ఒక వ్యక్తిని మనం కొలవబోతున్నాం అని చెప్పి చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టమాలతో వాళ్ళు వచ్చి దర్శించుకోవడాన్ని నిజంగా మనం చూసుకుంటూ వచ్చాం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మన కోసం వేచి ఉన్నాడు. మన కష్టాలు తీర్చేందుకు ఆయన ముందుకొచ్చాడు అనే తరహాలో ఎప్పుడు తిరుపతికి మనం అంత భక్తిగా వెళ్ళే ఒక 3, 4 రోజుల ముందు నుంచి కూడా చాలా ఆహ్, అంటే దీక్షలు చేసుకుంటూ, అటు ఉపవాసాలు చేసుకుంటూ, అక్కడికి వెళ్ళి కాలినడకన ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చి, లేదంటే అలిపిరి దగ్గర నుంచి వెళ్ళి, అక్కడెక్కడా కూడా మాంసాహారం గానీ, మద్యపానం గానీ, ఇంకొకటి ఏమి తీసుకోకుండా అన్ని రోజులు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి, ఆ ప్రసాదాన్ని అలాగే అక్కడున్నటువంటి తీసుకొచ్చినటువంటి ఏదైతే ముడుపు కట్టుకున్నారో ఆ పొంగల్‌ని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నిటిని పంచి చేసుకొని ఒక 10 రోజులైనా సరే కొంతమంది దీక్షగా 40 రోజులు కూడా లేదంటే ఇంకా ఎక్కువ రోజులే ఆ స్వామిని దర్శించుకునేంత వరకు కూడా చేయము అని చెప్పేసి ఇంట్లో ఇవి ముట్టము అని చెప్పి చాలామంది మొక్కుకుంటారు. అలాంటి తిరుపతి దేవస్థానంలో అది కూడా చాలా పవిత్రంగా మన వెంకటేశ్వర స్వామి మనకి ఆ లడ్డూనిచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అదృష్టంగా భావిస్తాం. అలాంటి లడ్డూలో కల్తీ జరిగింది, మాంసపు కృతులున్నాయని చెప్పేసి చెప్పటం నిజంగా ఒక్కసారిగా హిందూ మతంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా భయపడిపోయేలా చేసింది. నిజంగా ఆహ్, పాత గవర్నమెంటు ఒక్కటే కాదు చాలా విషయాల్లో అటు టీటీడీకి సంబంధించి అటు బోర్డు సభ్యులుగానే మొదలుపెడితే సభ్యులు ఎంపిక నుంచి కూడా అన్యమత అన్యమతులకి, అన్యమతాలకి సంబంధించినటువంటి చాలామంది నాయకులకి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులే గతంలో బైబిల్ పట్టుకొని తిరిగి, బైబిల్ పట్టుకొని ప్రార్థనలు చేసి, బైబిల్ పట్టుకొని వాళ్ళ వైఫ్ మాట్లాడినవి, క్రిస్టియానిటీ పద్ధతిలోనే వాళ్ళ అబ్బాయిలు పెళ్ళిళ్ళు జరిగినవి, ఆళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు జరిగినవి, ఇవన్నిటిని కూడా చాలామంది సోషల్ మీడియాలో పెట్టి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఇవేమీ పట్టించుకోకుండా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే అప్పుడు ఎళ్ళినట్టుగా అయితే కనిపించింది. వెళ్లారు బానే ఉందనుకుంటే అక్కడ అన్యమత ప్రచారానికి వెసులుబాటు కల్పించారు. అన్య మతస్థులకి అక్కడ దాంట్లో పనిచేసుకునే అవకాశాలను కల్పించారు. అంతేగాకుండా అక్కడున్నటువంటి చాలా విషయాల్ని కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారని అక్కడున్నటువంటి పండితులే చాలామంది మొత్తుకుంటున్నా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా క్యూ లైన్‌లో వేచి ఉండే భక్తులకు కనీసం పాలు, అటు ఏదన్నా రైస్ గానీ, ఇంకొకటి పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా ఆపేసి వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటూ, తిరుమల ప్రతిష్టను, పవిత్రతను తగ్గించే విధంగా, ఇక్కడికి వస్తే ఇలాగే ఉంటుంది అనుకునే విధంగా తిరుపతికి, వెంకటేశ్వర స్వామికి దూరం చేయాలనే ఒక కుట్రపూరితంగానే చేశారేమో అని అనిపిచ్చింది. సో, ఇప్పటికైనా సరే అది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అటు చంద్రబాబు నాయుడు గారు లడ్డూ గురించి మాట్లాడారు. లడ్డూలో ఎలాంటివి జరిగింది అని చెప్పి ఒక రిపోర్ట్ గూడా మనకు చూపిచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని మీద పోరాటం చేసినప్పుడు కూడా వారాహి సభ పెట్టి చాలా బలంగా హిందువులందరినీ మేల్కొల్పాలి. ధర్మ పరిరక్షణ బోర్డు, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి హిందువులందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలనే సంకల్పంతో చాలా బలంగా మాట్లాడారు. దాన్ని కూడా అవహేళన చేస్తూ అసలు ఏమీ లేని దానికే ఎలా చేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామందున్నారు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి వాళ్ళలో. కానీ నిన్న అటు సీబీఐ అటు సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం ఒక సిట్ ఏర్పాటు చేసి దాంట్లో సీబీఐ విచారణ జరుపుతున్నప్పుడు చాలా గగుర్పొడిచే విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే దానికి సంబంధించినటువంటి ఎవరైతే టెండర్స్ ఇచ్చినటువంటి కంపెనీలున్నాయో, ఆ కంపెనీలకి సంబంధించినటువంటి సీఈఓలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ నెయ్యి తయారు చేసి అన్ని ఎక్కువగా టన్నులు అటు తిరుపతికి పంపించేంత వెసులుబాటు, దానికి సంబంధించి కెపాసిటీ లేకపోయినా కూడా వీళ్ళెలా తయారు జేశారు? దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ చూస్తుంటే గూడా ఒక్కొక్కళ్ళకి విస్తురిపోయే నిజాలైతే బయటకి కనిపించాయట. అసలక్కడ తయారు చేసినట్టు గాని, అంతకు మించి కెపాసిటీ అక్కడ
తయారైనట్టుగానే రికార్డ్స్‌లో ఎక్కడా లేకపోవటం అనేది అసలు నిజంగా మరి తయారు చేయకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని వేల టన్నులు, ఇన్ని కేజీల నెయ్యి తిరుపతికి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంత తక్కువకి ఎలా కోడ్ చేశారు? అంత తక్కువకి వీళ్ళు ఎలా తయారు చేయగలుగుతున్నారు? ఎటువంటి కల్తీ లేకపోతే అంత స్వచ్ఛమైనది ఎలా అవుతుంది? మినిమమే మనకిలా నెయ్యి చేయాలంటే ఆ ప్రాసెస్‌కే మినిమమ్ ఎంత అవుతుంది కదా! దానికన్నా తక్కువ ఎలా చేయగలిగారు అనేది తెలియలేకపోయింది. ఆ తర్వాత ముఖ్యంగా దీని మీద ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అటు టీటీడీ చైర్మన్, ఈవో వీళ్ళిద్దరి మీద కూడా నిన్న నోటీసులు ఇవ్వటం అయితే జరిగింది. అసలు టెండర్‌లకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా జరిగాయా? లావాదేవీలకి సంబంధించి వీటిలతో పాటు చాలా విషయాలను తెలుసుకునేందుకు విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి వీళ్ళిద్దరికీ నోటీసులు కూడా ఇవ్వటం జరిగిందట. సో, ఏదేమైనా సరే టీటీడీ ప్రతిష్టకు ఏదైతే భగ్నం కలిగేలా చేసే ప్రయత్నాలు చేశారో ఇలాంటి వారికి డెఫినెట్‌గా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులందరూ ఈసారైనా సరే మేల్కొని చాలా బలంగా వీళ్ళకి శిక్ష పడితేనే ఆ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపవిత్రతను కనీసం అయినా సరే కొంతైనా సరే న్యాయం జరిగే అవకాశాలున్నాయి. ఏదేమైనా సరే ఇది ఇప్పటితో ఆగిపోయేలాగా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే ఇలాంటివి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఒక బలమైన సందేశాన్ని గవర్నమెంట్లు కావచ్చు, ఇక్కడున్నటువంటి రాజ్యాంగాలు కూడా కల్పించాలి. ఎందుకంటే మన గత 5 ఏళ్ళు వైఎస్ఆర్‌సీపీ కాలంలో ఎన్నో విధ్వంసాలనే చూసాం. ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గురించి మాత్రమే చెప్పుకుంటే అక్కడ ఇటు నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రామాలయంలో రాముడి శిరస్సునే ఖండించినటువంటి పరిస్థితి. ఆంజనేయ స్వామి తలలు, చేతులు విరగ్గొట్టేసినటువంటి పరిస్థితి. దాని గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి మంత్రులు కూడా హనుమంతుడికి ఏమన్నా చెయ్యి ఇరిగిపోతే ఆయనకేమన్నా అవుతదా? రాముడికి తల తీసేస్తే ఏమన్నా అవుతదా? ఏంటది అంతర్వేది రథం తగలబడిపోతే ఏమన్నా అవుతదా? అని అవహేళనగా మాట్లాడినటువంటి మంత్రులు ఇప్పుడు ఏమైపోయారో కూడా మనం చూసాం. అంటే దేవుడు కర్మ అనేది ఎవ్వరిని వదలదు. దేవుడితో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా పోతారు అని చెప్పడానికే చాలా బలమైనటువంటి సందేశాన్ని దేవుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి రూపంలో ఈ ఉద్యమాన్ని నడిపించమని ఆయన కోరినట్టుగా అనిపించింది. ఇకపోతే దీనికి సంబంధించి మరి టీటీడీ చైర్మన్లు కావచ్చు, లేదంటే ఇప్పుడు మాజీ ఎక్స్ చైర్మన్ కావచ్చు, వీళ్ళు కావచ్చు ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు? మనం గతంలో ఎన్నో దేవాలయాలకు సంబంధించి ఎన్నో విధ్వంసాలను చేసుకుంటూ వచ్చినటువంటి గవర్నమెంట్‌ని, వైఎస్ఆర్‌సీపీ పార్టీని, ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు హిందూ మతానికి ప్రతీకగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ అధినాయకత్వం దీని మీద ఎలాంటి సీరియస్ డెసిషన్ తీసుకోబోతుంది? సీబీఐ దీని మీద ఎలాంటి విచారణ చేయబోతుంది? ఎలాంటి శిక్ష వేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అంశం. సో, డెఫినెట్‌గా ఇప్పటికే సీబీఐ చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చు. వైసీపీకి ఇప్పటికే వరుస దెబ్బలు తగులుతూనే ఒక పక్క వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఒక్కొక్కటిగా బయటకు తీసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ టార్గెట్‌గా అనుకోవచ్చు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా వీళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఈ విషయంలో గనక దొరికితే మరి కంప్లీట్‌గా వైఎస్ఆర్‌సీపీకి పార్టీకి సంబంధించినటువంటి చిట్టా మొట్టమొదటిగా అంటే కొట్టటమే ఆ 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నలుగురిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారో, వాళ్ళనే టార్గెట్‌గా పెట్టి కూటమి కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారనుకోవచ్చు.